ఉండి నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న పివిఎల్ నరసింహారాజు రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన ఉన్నారు. రాజీనామాకు గల కారణాలు అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా మీరు ఎన్నో ఏళ్ల నుంచి ఇన్ఛార్జిగా ఉన్నారు. ప్రధానంగా సడన్గా ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేశారు. అంతేకాకుండా గత రాత్రి యోగేంద్ర బాబు అనే ఒక వ్యక్తిని కూడా ఇన్ఛార్జిగా ప్రకటించారు. మీ రాజీనామా గల కారణాలేంటి? అంటే 10 సంవత్సరాలుగా నిబద్ధత గల సైనికుల్లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండి నియోజకవర్గంలో నా వంతు కృషి చేశాను. నిన్న కాక మొన్న మరి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని తాడేపల్లిలో కట్టడం జరిగింది. ఆ సందర్భంగా మరి అభ్యర్థుల విషయంలో మార్పు చేద్దామనే ఉద్దేశంతో ఆయన అనుకుంటే దానికి మీ ఇష్టం సార్, ఎవరంటే వారికి మంచి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి కోరటం జరిగింది. ఆ సందర్భంగా ఇప్పుడు ఎవరైతే యోగేంద్ర బాబుకి అభ్యర్థిగా ప్రకటించారో ఆ అభ్యర్థిని తప్పించి ఎవరినైనా సరే మీరు ఇవ్వండి సార్, నేను పనిచేస్తానని చెప్పడం కూడా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. ఆయన కూడా ఆ పేరు ప్రస్తావించలేదు. మరి ఎవరైతే ముదినూరి గోపాలకృష్ణరాజు గారు ఉన్నారో, మన నరసాపురం పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నారో ఆయన పేరు నా దగ్గర ప్రస్తావన తీసుకొచ్చారు. సార్, ఆయన నియోజకవర్గం కాదు, పత్తిపాటి నియోజకవర్గం, పైగా ఇక్కడ ఎవరికి కూడా పరిచయాలు లేవు. మరి అలాంటి వ్యక్తిని పెడితే కొంచెం ఇబ్బంది అవుతుందేమో, ఉండి అంత ఈజీగా నెగ్గి సీటు కాదని కూడా చెప్పడం జరిగింది. సరే వెళ్తే కలవపూడి ప్రసాదరాజు గారిని చేస్తే ఎలా ఉంటుందని అడిగారు. పర్లేదు సార్, ఆయన లోకలే, పైగా 5 సంవత్సరాలు పార్టీలో ఉన్నాడు, 5 సంవత్సరాలు బ్యాంక్ ప్రెసిడెంట్గా కూడా పనిచేశాడు కాబట్టి అతనికి ఇచ్చినా బాగానే ఉంటుంది అన్నారు. సరే, అతనికే ఇస్తున్నాను, నువ్వు జాగ్రత్తగా వెనకాల నుండి అతని ముందుకు నడిపించమని చెప్తే నేను కూడా తప్పనిసరిగా మీరు చెప్పినట్టు చేస్తానని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది. మరి సడన్గా నిన్న రాత్రి ఎవరైతే నేను చేయనన్నానో ఆ వ్యక్తికే ఇక్కడ ఇన్ఛార్జ్ ఇవ్వడంతో ఇక మన వాటకు విలువ లేనప్పుడు మనం ఇక ఈ పార్టీలో కొనసాగటం మంచిది కానీ ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుని, మరి పార్టీలో ఉంటూ కూడా మళ్ళీ అతనికి ఎన్నుపోటు పడవాలన్న తప్పుగా ఉంటుందనే ఉద్దేశంతో అతనితో కలిసి పనిచేయలేక ఈ పార్టీ నుంచి రిజైన్ చేసి బయటకు రావడం జరిగింది. అంటే ఇప్పుడే నిర్వహించిన మీడియా సమావేశంలో మీరు అన్నారు, గతంలో యోగేంద్ర బాబు నా ఓటమికి గల కారణం కూడా ఆయనే అని. అంటే గత ఎన్నికల్లో మీకు ఓటమికి ఆయన గల కారణం? గత ఎన్నికల్లో కూడా నా ఓటమికి మొదటిసారి 19లో నిలబడినప్పుడు నా ఓటమికి ఓడిపోవడానికి కూడా కారణం అతనే. ఎంచేదంటే ఆయన నా దగ్గర అన్ని రకాల దానికి పెత్తనం చేసిన వ్యక్తి కూడా ఇదే యోగేంద్ర బాబు. ఆ రోజు ఇక్కడ కార్యక్రమాలు ఏం చేస్తున్నామో ఏంటో అన్ని విషయాలు కూడా నాకు అపాయింటెంట్ అయిన రాంబాబుకి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఆ రోజు కొంతమంది విలేజ్ల్లో కూడా మేము అక్కడ ప్రజలకు ఏం చేస్తున్నాం ఏంటన్న విషయాలు కూడా వెంటనే ఆ తెలుగుదేశం కార్యకర్తలకి ఫోన్ చేసి చెప్పటం, మరి అలాగా నేను ఓడిపోవాలని చెప్పి నాకు కూడా ఉండి నన్ను ఓడించిన సంగతి తర్వాత అర్థం చేసుకుని నేను దూరంగా పెట్టిన కాడి నుంచి అతను ఏ రోజు కూడా కార్యక్రమం చేయటం కానీ, లేకపోతే కారుకి జెండా కట్టుకు తిరగటం కానీ, ఒక కార్యక్రమంలో పాల్గొన్నట్టు కానీ, లేకపోతే 4 ఫ్లెక్సీలు వేసినట్టు కానీ ఎక్కడా లేదు. తాడేపల్లిలో కూర్చుని పైరువేలు చేయటం, సంపాదన కోసమే అతను తిరిగాడు తప్పించి కాన్స్టిట్యున్సీలో గత 7-8 సంవత్సరాలుగా ఎక్కడా కనిపించలేదు. మరి ఈరోజు అలాంటి వ్యక్తికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జీలు ఇచ్చి మా మీద కూర్చోబెడితే పోయటానికి మేము సిద్ధంగా లేవనే ఉద్దేశంతో ఈ రాజీనామా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే గత ఏడాది గ్రంథ్ శ్రీనివాస్ రాజీనామా చేశారు, కొట్టు సత్యనారాయణ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తీశారు, ఇప్పుడు మీరు రాజీనామా చేశారు. ఏంటి అసలు జిల్లాలో వైసీపీ పరిస్థితి ఏంటారు, ఎలా ఉంది? ఇప్పుడు జిల్లాలో ఎవరైతే బాధ్యతలు అప్పచెప్పారో వాళ్లే పార్టీని సర్వనాశనం చేస్తున్నారు. 2 వ్యక్తులు. ఆ 2 వ్యక్తులు కూడా గత అధికారంలో ఉన్నప్పుడు పదవులు పొంది కోట్లాది రూపాయలు సంపాదించుకుని మరి ఇవాళ అదే వ్యక్తులు జిల్లాలో పార్టీని చంపేశారు. ఇవాళ 7 నియోజకవర్గాల్లో ఈ సీటు గ్యారంటీగా వైఎస్ఆర్సీపీ నెగ్గుతుందన్న సీటు ఒక్కటి కూడా లేదు. మరి పదవులు అనుభవించి డబ్బులు సంపాదించుకుని కనీసం పార్టీని చేద్దామని లేదు. ఎంచేదంటే ఒక జిల్లా అధ్యక్షులుగా ఉన్న అతను ఎక్కడన్నా ఏ డిస్టర్బెన్స్ జరిగినా వెళ్ళి ఎవరైనా వ్యక్తుల మధ్య ఇబ్బందులు ఉంటే సమన్వయపరచవలసిన
ఆ పని ఆ జిల్లా అధ్యక్షులకు ఉంటుంది. అలా లేకుండా వాళ్ళే పుల్లలు పెట్టి వాళ్ళే పైన తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి ఎవరైతే కొంచెం ఎదుగుతున్నారో వాళ్ళందరినీ పడగొట్టి తామే ఇక్కడ ఉండాలి, వేరే వాళ్ళు ఇక్కడ రాకూడదు, మనకు పోటీ ఉండకూడదు, మళ్ళీ ప్రభుత్వం వస్తే మనం మినిస్టర్లు అవ్వాలి, మనం పదవులు పొందాలి, అదే వాళ్ళ అబ్బాయిలు మీ ఎమ్మెల్యేలు చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు తప్పించి వారికి అడ్డుగా ఉంటారనుకున్న వాళ్ళు అలా కూడా తప్పిస్తున్నారు. భవిష్యత్తులో వెస్ట్ గోదావరిలో ఒక్క సీటు కూడా లెగ్గే అవకాశం లేదు. అంటే మీరు ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేశారు, త్వరలో ఏమైనా వేరే పార్టీలో చేరే అవకాశం ఉందా? ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, మిమ్మల్ని అనుసరించే కార్యకర్తలు కూడా ఉన్నారు కాబట్టి మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో లేదా పరోక్షంగా రాజకీయాల్లో ఉంటారా? ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది? తప్పనిసరిగా నా కూడా ఉన్న సహచరుల భవిష్యత్తు కోసం ఏదో ఒక పార్టీలో వాళ్ళతో సంప్రదించి చేరటం జరుగుతుంది. పార్టీ లేకుండా మనం వాళ్ళకి అందరికీ మేలు చేయాలంటే మనం చేయలేం కాబట్టి వారికి మేలు జరిగేలాగా ఒక మంచి నిర్ణయం తీసుకొని మంచి పార్టీలు వేసి ఎక్కడైతే మాకు గౌరవం ఉంటుందో ఆ పార్టీలో ఉంటాం. ఇప్పటికే మాకు అన్ని మేజర్ పార్టీల నుంచి కూడా నాకు పొద్దు నుంచి ఫోన్లు కూడా రావడం జరిగింది. అది నేను మా కార్యకర్తలతో ఆలోచించి నిర్ణయం తీసుకుని వాళ్ళ భవిష్యత్తు కోసం ఏదో పార్టీని ఆశ్రయించక తప్పదు. తప్పనిసరిగా మంచి నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇటీవలే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తన అధినేతలను కలిశానని, అయితే ఇన్ఛార్జిగా ఎవరినైతే తాను వద్దన్నానో ఆ వ్యక్తిని ఇక్కడ నియమించడం పట్ల తీవ్ర కలవరం పెట్టింది అంటున్నారు. అయితే నియోజకవర్గంలోని కార్యకర్తలు నాయకులకు అండగా ఉండేందుకు ఏదో ఒక పార్టీలో తాను చేరుతానని స్పష్టం చేస్తున్నారు. అయితే జిల్లాలో ఒక్క సీటు కూడా వైసీపీ గెలిచే ఛాన్స్ లేదని పివిఎల్ నరసింహారావు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటరమణతో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నుంచి.